ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు. నా పేరు బీటీ పాల్. నాది గంగల్పూడి గ్రామం. అక్కడ నేను సేవ చేస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక ఫాస్టర్ గారు నన్ను వాళ్ళ చర్చికి ప్రార్థనకి పిలిచాడు. నేను వాళ్ళ చర్చికి వాక్యం చెప్దామని చెప్పేసి నేను ప్రార్థనకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక బ్రదర్ నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టారు. మరి ఆ రక్తము మరియమ్మదా, మానవులదా, లేకపోతే దేవునిదా అని నన్ను అడిగాడు. అతనికి నేను లేఖనాల ద్వారా సమాధానం చెప్పాను. ఈ విషయం చాలామందికి సందేహంగా ఉంటుంది, కానీ అడగడానికి భయపడతారు. అది చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈయన మరియమ్మ కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా అని అనుకున్నారు. ఎందుకంటే మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చారు కాబట్టి. తల్లిదండ్రుల యొక్క రక్తము బెట్లలో ఉంటుంది. ఆ ఉద్దేశంతో అక్కడున్న వాళ్ళు ఈయన మరియమ్మ కుమారుడు, ఈయన మనుష్య కుమారుడని కూడా చాలామంది అన్నారు. యేసేపు కుమారుడు కాడని చెప్పి చాలామందికి సందేహం వచ్చింది. కనుకనే మనుషుల రక్తం ఉంటుందా, లేకపోతే ఆయన కార్చింది దేవుని రక్తమా, లేకపోతే మరియమ్మ రక్తమా, లేకపోతే యేసేపు రక్తం అనేది తెలుసుకోవాల్సిన విషయం. చాలా ఇంపార్టెంట్ విషయం. మంచి ప్రశ్న ఇస్తారు అతను. అయితే ఆ విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను వాక్య రూపంలో, లేఖనాల ద్వారా. చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. నీవు మా కోసం రక్తం కార్చావు. అది ఏ రక్తం, ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారికి. ప్రభువా, అది మానవులదా, ఎవరిదది అనే విషయాన్ని, అనే సత్యాన్ని తెలుసుకునే విధంగా సహాయం చేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, సత్యాలు తెలుసుకుని కృప దయచేయమని, మీ ఆత్మ సన్నిధి మాతో ఉంచమని, ఆత్మదారి మీరు మాట్లాడమని, నా మాటలు పూర్తిగా మరుగుపరచమని, ఈ ప్రార్థనకు ఆటంకపరుస్తున్న సమస్త దురాత్మ అంధకార శక్తులను నజరుడైన యేసుక్రీస్తు తలబని ఆజ్ఞాపిస్తూ నీ కుమారుని యేసుక్రీస్తు వారి నామని సంపూర్తిగా మేము తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు మానవుల కోసం కార్చిన ఆ రక్తం, పాప విమోచన చేయడానికి కార్చిన పరిశుద్ధమైన ఆ రక్తము ఎవరిదనేది మనం తెలుసుకుందాం లేఖనాల ద్వారా. మొట్టమొదటిగా మనం లేఖనాలకు వెళ్దాము. హెబ్రీయులకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు గమనించండి. యేసుక్రీస్తు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపల శ్రమ పొందాను. గమనిస్తున్నారా ప్రియమైన సోదర సహోదరులారా? యేసుక్రీస్తు తను సొంతంగా కార్చిన రక్తమని ఇక్కడ మనం తెలియబడుతుంది. ప్రజల పాపాల నిమిత్తమై సొంతంగా కార్చిన రక్తం, స్వరక్తము, యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తం అని మనకి తెలియబడుతుంది. యేసుక్రీస్తు వారు తన సొంత రక్తాన్ని కార్చాడు. ఇంకొక లేఖనాన్ని కూడా మనం చదువుకుందాము, గమనించండి. అది కూడా హెబ్రీయులకి రాసిన పత్రికలో ఉంటుంది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ కూడా తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. చూడండి, కోడెల రక్తం కాదు, అంటే జంతువుల రక్తం కాదు, ఇక్కడ జంతువుల రక్తం కాదు, యేసుక్రీస్తు వారి యొక్క సొంత రక్తము అని మనకు చెప్పబడుతుంది. యేసుక్రీస్తు సొంత రక్తాన్ని కార్చాడు. మరి ఈ రక్తం ఎక్కడి నుంచి యేసుక్రీస్తు వారికి, మరి ఏం ద్వారా జన్మించిన యేసుక్రీస్తు వారికి ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొక లేఖనాన్ని మనం చదువుదాము. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ఉంటుంది. తన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడింది అక్కడ. చూసారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన స్వరక్తము ఇచ్చిన సంఘం. అంటే ఈ రక్తము దేవుడే ఇచ్చిన రక్తం, దేవుని రక్తం. ఇది దేవుని యొక్క సొంత రక్తము యేసుక్రీస్తు వారిలో ఉంది. మరియం రక్తం కాదు, యేసపు రక్తం కాదు, మానవుల రక్తం కాదు. అర్థమవుతుందండి? ఇది ఎవరి రక్తం కాదు. యేసుక్రీస్తులో ఉన్న రక్తము తండ్రి అయిన దేవునిది. దేవుని రక్తము, దేవుడు తన సొంత రక్తాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అందుకనే కొన్ని లేఖనాల్లో మనం రాయబడి ఉంటుంది, తన సొంత కుమారుని పంపెను అని రాయబడింది. సొంత రక్తం ఇచ్చాడు కాబట్టి సొంత కుమారుడు అనబడతాడు. దేవుని రక్తం కాబట్టి అది పరిశుద్ధమైన రక్తం. కోటి రక్తము, మానవుల రక్తము, జంతువుల రక్తము, లేదంటే పక్షి రక్తము, ఈ సృష్టిలో ఏ రక్తం కూడా యేసుక్రీస్తు వారు లేదు. ఏ రక్తం ద్వారా కూడా రక్షణ లేదు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని రక్తం మన పాపాలను పరిహారం చేస్తుంది. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము దేవునిది. దేవుని యొక్క రక్తము యేసుక్రీస్తు వారిది. గమనిస్తున్నారా? ఇప్పటికైనా తెలుసుకోండి. మరియమ్మ కుమారుడు కాదా, యేసపు కుమారుడు కాదా, మానవుల కుమారుడు. కొన్నిసార్లు లేఖనాలు మనుష్య కుమారుడు రాయబడి ఉంటే ఈ మనిషి కుమారుడు దేవుని కుమారుడు. ఆయన దేవునికి జన్మించిన కుమారుడు, దేవుని చేత పంపబడిన కుమారుడు, దేవుని వలన కలిగిన కుమారుడు, సొంత కుమారుడు. ఆయన ఏకైక కుమారుడు. 2-3 కుమారులు లేరు. ఈ మధ్యన చాలామంది దేవునికి ఇంకో కుమారుడు ఉన్నాడని చెప్తా ఉన్నారు. వీడియోలు చెప్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. యేసుక్రీస్తు ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే ఇంకో ఎవరు లేరు, 2 కాదని లెక్క అనమాట. ఒకే ఒక కుమారుడు, 2 కాదు. అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు. సొంత కుమారుడు యేసుక్రీస్తు, సొంత రక్తంతో జన్మించిన కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తము దేవుని రక్తము. ఇది గ్రహించాలి. అది దేవుని రక్తం కాబట్టి పరిశుద్ధమైనది. మానవ రక్తం పరిశుద్ధమైనది కాదు, జంతువుల రక్తం పరిశుద్ధమైనది కాదు. ఈ లోకంలో ఎవరి రక్తం, ఏ జీవి రక్తం కూడా పరిశుద్ధమైనది కాదు. ఒకప్పుడు పరిశుద్ధమైనది. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో సమస్త లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది. దుష్టులు లోబడిపోయింది, రక్తం కలుషితం అయిపోయింది. కనుకనే మానవ రక్తం ద్వారా రక్షణ కాదు కాబట్టి, మానవ రక్తం పరిశుద్ధమైనది కాదు కాబట్టి, దేవుడు సొంత కుమారుని సొంత రక్తంతో ఈ లోకానికి పంపించాడు. ఆ రక్తాన్ని యేసుక్రీస్తు వారు కార్చారు కాబట్టి మనకి రక్షణ వచ్చింది. అర్థమవుతుందా ప్రియ సోదరి సహోదరులారా, దేవుని బిడ్డారా? గమనించండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకు చెప్తానంటే, మనలో ఉన్న రక్తం యేసుక్రీస్తు వారి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షణగా అంగీకరించామో, పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడ్డాము, బాప్టిజం తీసుకున్నామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నామో, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం కనుక మనం క్రొత్త జన్మెత్తాము. ఆయన రక్తం ద్వారా మనం జన్మించాం. ఆయన రక్తం ద్వారా మనం జన్మించాం. మనలో ఇప్పుడు ఉంది యేసుక్రీస్తు వారి రక్తం. మనం కూడా దేవుని కుమారులమే. గమనించండి, మనం కూడా దేవుని కుమారులమే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనం దేవుని కుమారులం. తండ్రి అయిన ఆ దేవుని కుమారులం మనం. యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తం మనలో ఉంది. యేసుక్రీస్తు వారిలో ఉన్న రక్తం దేవునిది. ఆ దేవుని రక్తం మనలో కూడా ఉంది. కలుషితమైన మన రక్తం పవిత్రపరచబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో
మన రక్తం పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు వారి రక్తం మన రక్తంలో పురచింపబడి దేవుని రక్తం మనలోనికి దిగివచ్చి మన జీవితాన్ని, శరీరాన్ని, ఆత్మని, మనస్సును పరిచిందే దేవుని రక్తం. యేసుక్రీస్తు వారే కాదు, నువ్వు నేను కూడా, యేసుక్రీస్తు నమ్మిన నువ్వు నేను కూడా దేవుని రక్తాన్ని కలిగి ఉన్నాం. దేవుని రక్తాన్ని కలిగి ఉన్నాం. గమనిస్తున్నారు ప్రియమైన బిడ్డలారా, సోదరి సహోదరులారా. ఒకరోజు మా చర్చికి యేసు పలుకుచున్నాడు ప్రార్థన మందిరానికి ఒక సహోదరి వచ్చింది. ప్రార్థన చేశాను, చేపట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి యేసుక్రీస్తు వారి రక్తంలో విడుదల ప్రకటిస్తున్నా అని చెప్పేసి నా చేయి పెట్టాను, కుడి చేయి ఆమె మీద పెట్టాను. వెంటనే ఏమంటుంది, గమనించండి, ఏమంటుంది, యేసుక్రీస్తు రక్తం పరిశుద్ధమైంది, ఆ రక్తాన్ని ఉచ్చరించబాకు, ఆ రక్తాన్ని నా మీద ప్రోక్షించబాకు, నా ఒళ్ళంతా మంట పడుతుంది, కాలిపోతున్నాను, ఆ దురాత్మ అంటుంది, కాలిపోతున్నాను, నీలో కూడా యేసుక్రీస్తు రక్తం ఉంది, నువ్వు చేయి తీసేయి, ఈ చేతుల నుంచి ఆ రక్తం నాలో ప్రవేశిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, చేతులుంచినప్పుడు స్వస్థ పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు. చేతులుంచి మనం ప్రార్థన చేయాలి, చేతులుంచి ప్రార్థన చేయాలి. ప్రేమే దేవుని బిడ్డారు. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన పవర్, దేవుని యొక్క శక్తి, పవర్, పరిశుద్ధాత్మ పవర్. మరి ఎవరి గురించి అది ప్రార్థన చేస్తామో వారిలో ఉన్న రోగాన్నైనా సరే, దురాత్మనైనా సరే, పాపానైనా సరే, శాపానైనా సరే తీసివేసి వారి జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. కనుక మనలో ఉన్న రక్తము యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఖచ్చితంగా ఆయనలో జీవిస్తున్న వారిలో ఉన్న ప్రతి రక్తం కూడా యేసుక్రీస్తు వారిది, తండ్రి అయిన దేవునిదని మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించి నీ రక్తం ద్వారా కడగండి. ఇంకా వారి పాపములు పోకుంటే ప్రభా, పాపములు పోకుంటే, శుద్ధీకరించబడకపోతే వాళ్ళ శరీర ప్రాణాత్మలను తండ్రి నీ యొక్క కుమారుని యేసుక్రీస్తు రక్తం ద్వారా, నీ రక్తం ద్వారా వాళ్ళని పరిశుద్ధపరచమని, అభిషేకించమని, ఈ సత్యాన్ని తెలుసుకుని అనేకులకు తెలియజేసుకుని దయచేయమని నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ చిన్న ప్రార్థన పదాలు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.